హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ ఉటుకురు కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ స్వీట్ కార్న్స్తో పులావ్ అండి. స్వీట్ కార్న్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మార్నింగ్ ప్రిపేర్ చేసి ఈజీగా పెట్టేయచ్చు బాక్స్లోకి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఇది కూల్గా ఉన్నప్పుడు ఈ రైస్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, వీటి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. బాస్మతి రైస్ 2 గ్లాసెస్ అండి. ఈ గ్లాస్తో చేస్తున్నాను 2 గ్లాసెస్ రైస్. నేను ముందే బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను. ఇలా పొడపల్లాడుతూ ఉండేటట్టు చేసుకొని ఉంచుకోవాలి. నేను బాస్మతి రైస్ బాయిల్ చేసేటప్పుడే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాయిల్ చేసుకున్నాను. అప్పుడు ఇలా మంచిగా పొడపల్లాడుతూ వస్తుందండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టొమాటో అండి, ఇలా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎక్కువ టొమాటోస్ వేయకూడదండి, ఫ్లేవర్ మారిపోతుంది. 1 టొమాటో చాలు. 3 ఆనియన్స్ ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను. 2 పొటాటోస్, 1 క్యారెట్, 3 టేబుల్ స్పూన్స్ గీ, స్వీట్ కార్న్స్ 1 కప్ అండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 పచ్చిమిర్చీస్ అండి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి మసాలా దినుసులు అండి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి ఇవన్నీ ఉన్నాయి. కాజూస్, పుదీనా, కొత్తిమీర అండి, 2 మిక్స్ చేస్తున్నాయి. ఇది ధనియాల పౌడర్ అండి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు. ఇది మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇది డ్రై మ్యాంగో పౌడర్ అండి. డ్రై మ్యాంగో పౌడర్ వేస్తే ఏంటి అంటే మసాలా రైస్కి చాలా ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇది షాప్స్లో అవైలబుల్ ఉంటుంది, డీమార్ట్స్లో కానీ మోర్లో కానీ. అది తెచ్చుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను బాండి పెట్టానండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని అలానే గీ కూడా వేసుకుందాము. గీ వేసుకున్నానండి. ఇది కొంచెం మెల్ట్ అయితే మనము ఆ బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకొని వేయించుకుందాము. గీ కూడా మెల్ట్ అయిందండి. ఇప్పుడు బిర్యానీ దినుసులు వేసుకుందాము, మసాలా దినుసులు. సారీ అండి, బయట డిస్టర్బెన్స్ వస్తుంది, మెయిన్ రోడ్ మీద కొంచెం సౌండ్స్ అవుతున్నాయి, ఏమనుకోకండి. కాజూస్ కూడా వేసుకుందామండి. వీటన్నిటిని కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కాజూస్ని కూడా వేయించుకుందాము. ఇవి వేగాయండి కాజూస్ అన్నీ. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. వేసుకొని అది కొంచెం వేగాలి. పచ్చిమిర్చి వేగిందండి. నేను వేగాక చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ది వేయించుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేయించుకుందాము. పేస్ట్ కూడా మంచిగా వేగిందండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. అప్పుడే ఆ మసాలా ఎసెన్స్ కూడా వెజిటబుల్స్ అన్నిటికీ పడుతుంది. ఇది కొంచెం వేగిన తర్వాత మిగతా వెజ్జెస్ యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ అవి వేగుతున్నాయండి. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ అని చెప్పా కదా మెజర్మెంట్, సేమ్ ఇదే గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని రైస్ని బాయిల్ చేసుకోవాలి. అప్పుడు ఇలా మంచిగా పొడపొలాడుతూ వస్తుంది. ఎక్కువగా వాటర్ ఉంటే ఏమవుతుందంటే రైస్ అంతా పేస్ట్ అయిపోతుంది. ఇది నార్మల్ రైస్ కాదు కదా, బాస్మతి రైస్ కాబట్టి కొంచెం పొడపొలాడుతూనే ఉడికించుకోవాలి. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండి. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు మనం క్యారెట్స్ అండ్ టొమాటోస్ యాడ్ చేసుకుందాం. క్యారెట్ అండ్ టొమాటోస్ కూడా మంచిగా వేగాయండి. చూస్తున్నారు కదా, స్మూత్గా అయ్యాయి. ఇప్పుడు మనం పొటాటోస్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇది కొంచెం వేగాలండి పొటాటోస్ కాబట్టి. కొంచెం వాటర్ దీంట్లో వేసుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే మంచిగా స్మూత్ అవుతాయి. పొటాటోస్ కూడా మంచిగా మగ్గుతాయి. ఈ వాటర్ సరిపోతుందండి. ఈ వాటర్ వేసుకొని పొటాటోస్ ఒక్కటి కొంచెం
లేట్గా మెల్ట్ అవుతుంది కాబట్టి సో ఈ కొన్ని వాటర్తో వేసుకొని మూత పెట్టేసుకుంటే మగ్గుతాయండి. చూసారు కదండి, ఇలా స్మూత్గా అయిపోయింది. వాటర్ వేసుకొని అండ్ మూత పెట్టేసుకుంటే ఇలా స్మూత్గా అయిపోతాయి పొటాటోస్ కూడా. ఇప్పుడు మనం స్వీట్ కార్న్స్ వేసుకుందాము. స్వీట్ కార్న్ కూడా కొంచెం వేయించుకోవాలి. స్వీట్ కార్న్స్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఫస్ట్ సాల్ట్, రెండోది ధనియా పౌడర్ అండి, డ్రై మ్యాంగో పౌడర్, మసాలా పౌడర్ అండి. వీటన్నిటిని కొంచెం వేయించుకోవాలి. వీటన్నిటిని వేయించుకుంటే ఆ స్వీట్ కార్న్స్కి అంతా మసాలా అనేది పడుతుంది మంచిగా. కొంచెం ఒక 5 minutes అలా మూత పెట్టేసుకొని వేయించుకుంటే అన్నిటికీ వెజిటబుల్స్కి అండ్ స్వీట్ కార్న్స్కి ఈ మసాలా అంతా ఎసెన్స్ పడుతుంది. మూత పెట్టేసుకుందాము. మసాలా మొత్తం వేగిపోయిందండి మంచిగా. అన్ని వెజ్జీస్కి అండ్ స్వీట్ కార్న్స్కి పట్టింది. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము. రైస్ కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను మొత్తం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మాత్రం. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. స్మెల్ మాత్రం సూపర్ అండి, చాలా బాగుంది దీని అరోమా. మీరు కూడా కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఈ రైస్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నానండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఈ రైస్. కంపల్సరీ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.